దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు బాగుండాలని, వాక్యము ద్వారా మీరు బలపరచబడాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటున్నాను. కనుక ప్రియులారా, దేవుని వాక్యము దావీదు కీర్తనలో వ్రాయబడినటువంటి మాటను చదువుకొని ముందుకు వెళ్దాం. 119వ కీర్తన 105వ వచనము మనకందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. ఆయన చెప్పాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. దేవుని యొక్క వాక్యము ఆయన పాదములకు దీపము అని చెప్తూ ఉన్నాడు. అంటే దేవుని మీద ఎంత శ్రద్ధ వహించి దేవుడు ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళటానికి, దేవుడు ఎటు వెళ్ళొద్దు అని అంటే వెళ్ళకుండా ఉండటానికి ఆయన వాక్యం మీద ఎంత ఆధారపడుతూ ఉన్నాడో ఈ వాక్యము ద్వారా మనకు తెలియపరచబడుచున్నది. కనుక ప్రియులారా, మీరు కూడా మీ యొక్క నిజ జీవితంలో దేవుని మీద ఆధారపడుతున్నారా? దేవుని మీద ఆధారపడి నడుస్తూ ఉన్నారా? వాక్ విత్ క్రైస్ట్ అండ్ వాక్ ఫర్ క్రైస్ట్. దేవునితో నడుస్తున్నావా? దేవుని కొరకు నడుస్తూ ఉన్నావా? నీ యొక్క నడక, నీ నడత ఎట్లున్నది అని ఒకసారి ఆగి నీవు పరీక్షించుకోవాలని నేను దేవుని సేవకునిగా నేను ఆశిస్తూ ఉన్నాను. స్పిరిచువల్ వాక్, నా త్రోవలకు వెలుగునై ఉన్నవి అన్నట్టు ఆయన. అందుకే దేవుని బిడ్డలు తెల్లవారక ముందే ప్రార్థనలు చేస్తారు. అందుకే ఆయన చక్కనైనటువంటి మాదిరి మనకు చూపించాడు. జీసస్ ఈజ్ ది లైఫ్ ఆఫ్ ది వరల్డ్. ఇట్ ఈస్ ది స్పిరిచువల్ వాక్. నీవు ఆత్మీయమైనటువంటి నడక నడుస్తూ ఉన్నావా? ఒక్కసారి నిన్ను నువ్వే తొంగి చూసుకోవాలి. ఆయన అంటున్నాడు, మార్కు సువార్త 3వ అధ్యాయము 14వ వచనంలో, ఆయన కొండకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసిన తర్వాత వారిని పిలిచాడట. మార్కు సువార్త 3:14లో ఈ మాట రాయబడి ఉంది. తనకిష్టమైన వారిని ఆయన వారి యొద్ద ఉండుటకు వచ్చారు. వారు ఆయనతో కూడా ఉండునట్లు, నిత్యము ఆయనతో ఉండాలని ఆయన చేష్టలు, ఆయన ప్రయాణము, ఆయనను గమనించుకుంటూ ఆయన వలె ఉండుటకు, ఆయనతో కూడా ఉండుటకు వారిని పిలిచాడట. నీ యొక్క పిలుపేంటి? నా యొక్క పిలుపేంటి? అవర్ కాలింగ్ ఇన్ హిమ్. ఆయనతో మనము ఉండుటకు మనం పిలువబడ్డాం. ఆయనతో ఉండి 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 చూస్తూ ఒకరోజు ఆయన వలె మనము మారటానికి అవకాశం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రియులారా, ముఖ్యంగా మనము ఆయనతో గడపకుండా
దేవుని వాక్యమును ధ్యానము చేయకుండా, ఆయనతో ఏకాంతముగా గడపకుండా, ఆయనతో సహవాసించకుండా ఆయన గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. పుస్తకాలలో బైబిల్లో చూసి చెప్పినట్లుగానే ఉంటుంది. కానీ కొంతసేపు అయినా ఆయనతో గడపాలనని ఈ వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నా. ఆయన కూడా అరణ్యమునకు వెళ్ళాడు. ఆయన కూడా కొండకు వెళ్ళాడు తండ్రితో గడపడానికి. ఆ విధంగా ఆయన గడిపి ప్రజల మధ్యకు వచ్చాడు. మీకు తెలుసు, నాకు కూడా తెలుసు. కానీ ఒక్కసారి ఆగి ఈ వచనం ఏమై ఉన్నదో మీరు ధ్యానించాలని, ఈ వాక్యమును విని మీరు ఆశీర్వదించబడాలని నేను ఆశిస్తున్నాను. దయ్యం పట్టిన వారిని ఆయన వెళ్ళగొట్టాడు. అంటే దయ్యమును వెళ్ళగొట్టాడు. అనారోగ్యముగా ఉన్న వారికి స్వస్థతనిచ్చాడు. మొదలైన ఇట్టి వాటిని ఆయన వాటి మీద, ఈ లోక సంబంధమైనటువంటి క్రియల మీద, ఆత్మ సంబంధమైన వ్యాధుల మీద ఆయన వారికి అధికారం ఇచ్చాడు. రమ్మని పిలువగానే ఇవ్వలే. వాటిని గమనించి చూస్తూ వాటి ప్రకారంగా చేయుట కొరకు వారికి అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే ప్రియులారా, అపొస్తలుడైన పౌలు కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు కలిసే ఉంటాయి. ఈ వాక్యం నేను చదువుతున్నాను. మొదటి దినము నుండి ఇదివరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి, మీలో సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఎప్పటి వరకు కొనసాగించాలి? తుదమట్టు వరకు. సత్క్రియ నాలో ఆరంభించాలి. గాడ్ ఆల్వేస్ స్టార్ట్ ఇన్ మీ. నాలో పని చేయాలి సత్క్రియ. సత్క్రియ నాలో పని చేయకుండా దానిని నేను చేయలేను, నేను చెప్పలేను కూడా. సత్క్రియ అంటే మంచి క్రియ, అది నాలో పని చేయాలి. ఆ సత్క్రియ అనే మంచి పని నేను చేయడం ద్వారా నేను దేవుని బిడ్డను అయ్యే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. నాలో పని, నా ద్వారా పని. జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. తరచుగా మనం ఈ కార్యాలను చేయాలంటే మనలో మనము ప్రార్థన పరులంగా పని చేస్తూనే ఉండాలి. దేవుని కొరకు పని చేయుట కొరకు మనల్ని పిలిచాడు. పని నీది కాదు, పని దేవునిది. దేవుని పని చేయుట కొరకు దేవుడు సృష్టించిన వాటి మీద నువ్వు ఓనరు కాదు, కానీ నువ్వు ఒక మేనేజర్వే. ఈ లోకంలో ఉన్న ఏ పని, మంచి పని చేయడం ద్వారా నువ్వు మంచి కార్యాలను చూస్తావు. కనుక నీ పిలుపు ఏంటి? నీ దర్శనం ఏంటి? దేవుని పని చేస్తున్నావు కావచ్చు, కానీ దేవుని పని చేయడం ద్వారా నువ్వు గొప్పవాడివి కావు. పని ఆయనది, కేవలం పనివారం మాత్రమే. అప్పుడు నీవు దీనుడిగా, సేవకుడిగా అని నువ్వు తగ్గించుకొని పని చేయాలి అని ఆశిస్తున్నాను. పని ఆయనది కనుక
కనుక ప్రియులారా, ఏ పనైతే ప్రారంభించావో అది తుదముట్టించేంత వరకు, ఆ పని ముగించేంత వరకు అహర్నిశలు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పని వాక్యం ఉంది. ప్రభు పని చేయాలనంటే సులువు కాదు. ప్రార్థనాపూర్వకంగా పని ప్రారంభించి ప్రార్థనాపూర్వకంగా పని ముగించినప్పుడు మాత్రమే ఆయనను సంతోషపెట్టే బిడ్డగా నీవు ఉంటావనని దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మేము నీలో ఉండాలి, మేము నీతో ఉండాలి. నీవు లేకుండా మేము వెళ్ళలేము ప్రభువా. నువ్వు మాతో ఉండాలి, మేము నీతో ఉండాలి. మనము అన్యోన్య సహవాసము కలిగిన వారముగా ఉండుటకు నీ కృప సహాయం చేయండి అని వేడుకుంటూ, మాట్లాడిన ఈ మాటలు ఏది కూడా తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకునే భాగ్యమును దయచేయండి అని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.